నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గచ్చిబౌలిలో భూ వివాదం సందర్శనకు బీజేపీ యత్నం. అనుమతులు లేవంటూ కాషాయం నేతలను అడ్డుకున్న పోలీసులు. రాష్ట్రంలో కొనసాగుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో ఉత్సాహంగా పంపిణీ. ఖరీఫ్ సీజన్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. రైతులకు కావలసిన విత్తనాలు సరఫరాపై యంత్రాంగం సన్నద్దం. భూమికి తిరిగొచ్చాక తొలిసారి మీడియా ముందుకు నాసా వ్యోమగాములు. అంతరిక్షం నుంచి భారత్ చాలా అద్భుతంగా కనిపించిందన్న సునీత. వచ్చే నెలలో అరబ్ దేశాల్లో పర్యటించనున్న ట్రంప్. ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియాకు వెళ్తారని వైట్ హౌస్ ప్రకటన. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తుందని విపక్షాలు ఆరోపించాయి. అడవి నరికివేత చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. గత ప్రభుత్వాన్ని మించి రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ మండిపడ్డారు. భూమి చదును పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు. చెట్లను తొలగిస్తూ పర్యావరణ విధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజనాలు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠగా మారిందని, వెంటనే భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే మీ పేరు మీద, ప్రభుత్వ పేరు మీద భూమి ఉంటే చాలు, ప్రభుత్వానికి పూర్తిగా అమ్ముకునే స్వేచ్ఛ ఉన్నదనే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి బీజం వేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కూడా గొప్ప ఆలోచనతోనే వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ 400 ఎకరాలు ఏ రోజు కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందా, ఏ రోజు అమ్ముకుంటామా అని టీఆర్ఎస్ పార్టీ ఆలోచించినట్టే ఈరోజు ఆర్డర్ రావడమే ఆలస్యం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క భూమిని అమ్మి వేల కోట్ల రూపాయలు ఈరోజు అమ్మిన భూమి ద్వారా లంచాలు తీసుకొని ఆ యొక్క సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తారు. మేము అడగదలుచుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రకంగా మీరు భూములన్నీ కూడా తెగనమ్ముకుంటే భవిష్యత్తు తరాల పరిస్థితి ఏమిటి? డబ్బే కావాలనుకుంటే వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళన్నా డబ్బు అప్పుగా తీసుకురావచ్చు, లేదా ఏదైనా ఆస్తులు సృష్టించి డబ్బు సంపాదించవచ్చు. కానీ భూమిని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ పక్కకు పెట్టగలుగుతారో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే విద్యార్థుల మీద దాష్టికంగా దాడులు చేసిందో, టీఆర్ఎస్ అవలంబించినట్టుగా విద్యార్థుల వాళ్ళ మీద లాఠీలు కులిపించి ఉగ్రవాదుల్ని తరిమినట్టుగా తరిమి ఈరోజు ఒక రాక్షస ఆనం పొందినట్టుగా అనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఆ యొక్క 400 ఎకరాల భూమిని అమ్మేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని విరమించుకోవాలా. ఆ యొక్క ఆలోచనని ప్రభుత్వం విరమించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. భూ వివాదం దృష్ట్యా హెచ్సీయూ సందర్శనకు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు సందర్శనకు అనుమతి లేదని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోవలోనే నడుస్తుందని బీజేపీ ఎల్పీ పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. భూములను అమ్మి పాలన సాగించడానికేనా మీరు అధికారంలోకి వచ్చిందంటూ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను మరిచారా అంటూ నిలదీశారు.
వారాంతంలో అర్ధరాత్రి పూట బుల్డోజర్లు ఎందుకు పనిచేస్తున్నాయని, ఏమి దాస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ పేరిట మొదట ఎంతో మంది పేదల ఇల్లు కూల్చారని, ఆ తర్వాత అభివృద్ది పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారన్నారు. ఇప్పుడు జంతువుల నివాస ప్రాంతానికి వెళ్లి సామూహిక హత్యకు పాల్పడుతున్నారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. హెచ్సీఈలో జరుగుతున్న ప్రభుత్వ దమనకాండకు నిరసనగా కేబీఆర్ పార్కు దగ్గర బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రకృతిని కాపాడండి, అది మనను కాపాడుతుంది అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అడవిని నరికితే హైదరాబాద్ కు ఊపిరి ఆగుతుందన్నారు. బీఆర్ఎస్వీ నేతలకి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రకృతి ప్రేమికులు, మేధావులు మద్దతు తెలిపారు. అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించిందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు. ఐఎస్ఎస్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడల్లా మంచుకొండల అందాలను తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తన కెమెరాల్లో బంధించేవాడని వివరించారు. 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా భూమిని చేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు నాసా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ రోదసి యాత్ర అనుభవాలను పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందని మీడియా అడిగిన ప్రశ్నకు సునీత బదులిచ్చారు. చాలా అద్భుతంగా కనిపించిందని తెలిపారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్ లాగా పనిచేసేవని చెప్పారు. ఇక మొత్తంగా భారత్ ఎలా కనిపించిందంటే పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్లు కనిపించేదన్నారు. తన తండ్రి పుట్టిన భారతదేశానికి త్వరలోనే తిరిగి వెళ్లాలని అనుకుంటున్నారని, అక్కడి బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్ష అనుభవాలను పంచుకోవాలని ఉందని సునీత అన్నారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని, అంతరిక్ష యాత్రలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు. తనలోనూ ఆ మూలాలు ఉండడం గర్వంగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. వచ్చే నెలలో అరబ్ దేశాల్లో పర్యటించనున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించనున్నట్లు వైట్ హౌస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. పర్యటన పూర్తి షెడ్యూల్, ఎజెండా వంటి వివరాలపై అధ్యక్షుడు స్పష్టత ఇవ్వలేదు. ఈ సందర్భంగా అమెరికన్ కంపెనీలో సౌదీ $1 ట్రిలియన్ పెట్టుబడులు పెట్టనున్న విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. ఆయా కంపెనీలు సౌదీ, మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలకు కావలసిన పరికరాలను తయారు చేస్తాయన్నారు. అమెరికాలో ఎక్కువ పెట్టుబడులు పెట్టే దేశంలోనే తన తొలి విదేశీ పర్యటన ఉంటుందని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. 2017లోనూ ట్రంప్ తొలిసారి అధ్యక్ష హోదాలో ఆయన సౌదీలోనే పర్యటించారు. ఆ సమయంలో రియాద్తో సత్సంబంధాలు ఏర్పరచుకున్న ఆయన అవి కొనసాగించాలని తొలి పర్యటనకు అక్కడికే వెళ్తున్నట్లు తెలుస్తోంది. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందన్న ట్రంప్ ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించాయి. ఈజిప్టు రూపొందించిన గాజా అభివృద్ది ప్రణాళిక వైపు అరబ్ మొగ్గు చూపింది. ఈ క్రమంలో ట్రంప్ అరబ్ దేశాల పర్యటనకు వెళ్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమ బంగాల్లోని దక్షిణ 24 పరగనాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి దుర్మరణం పాలైన వారి సంఖ్య 8కి చేరింది. డోలాఘాట్ గ్రామంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. తొలుత 4 పిల్లలు, 2 మహిళలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. రాత్రి 9 గంటల సమయంలో పేలుడు జరిగిందని అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారని పోలీసులు తెలిపారు. ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, లోపల నిల్వ చేసిన బాణాసంచాకు మంటలంటుకుని పేలుడు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్ సీజన్పై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. 2025 వానాకాలం కావలసిన విత్తనాలు సరఫరా, లభ్యతపై అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తోంది. అన్ని పంటల విత్తనాలు ముందస్తుగానే రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్న దృష్ట్యా విత్తనోత్పత్తి, రైతుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోలులో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
ఖరీఫ్ సీజన్ సన్నాహాలు సాగుతున్నాయి. యాసంగి ముగియనున్న తరుణంలో ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణం ఆశాజనకంగా ఉంటుందన్న ఐఎండీ సంకేతాల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో 66.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆహార పంట వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 9 లక్షల ఎకరాల్లో సోయా చిక్కుడు సాగవుతుందని అంచనాలు వేశారు. రైతుల సౌకర్యార్థం 16.70 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 0.48 లక్షల క్వింటాళ్లు మొక్కజొన్న, 89 లక్షల పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లు, 1.35 లక్షల క్వింటాళ్ల సోయా చిక్కుడు విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి అన్నారు. క్వింటాలుపై 500 రూపాయల ప్రోత్సాహం ఇస్తూ ఉండటంతో వరిలో సన్నబియ్యం సాగు ఈసారి ఇంకా పెరిగేందుకు ఆస్కారం ఉన్నందున సన్న రకాల విత్తనాలు అధిక మొత్తంలో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు సంబంధించి వచ్చే వానాకాలం కన్నా ముందుగా ఏప్రిల్ మాసంలోనే తెప్పించి గ్రామాల్లో అందుబాటులో ఉంచేలా ఇప్పటికే టీజీ సీడ్స్ సంస్థకు 1.94 లక్షల క్వింటాళ్ల సరఫరాకు ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ పంపించింది. గత అనుభవాల దృష్ట్యా డిమాండ్ ఉన్న రకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోయిన సందర్భాలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. విత్తన కంపెనీలకు రైతులకు మధ్య వారధిగా ఉన్న ఆర్గనైజర్లలో కొంతమంది రైతులకు దక్కాల్సిన ధర, చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సత్వరమే సీడ్మెన్ అసోసియేషన్, కంపెనీ ప్రతినిధులు కూర్చొని విత్తనోత్పత్తి ఒప్పందాలు కంపెనీలు రైతులకు మధ్య కుదిరేలా పండించిన విత్తనానికి చెల్లించే మొత్తం, సరిగ్గా పంటరాని సందర్భంలో చెల్లించే పరిహారం రైతులకే చెల్లించేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇక ముందు ఎక్కడైనా ఇటువంటి ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం ఆయా కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలో ఉన్న విత్తన కంపెనీలను తరచూ పర్యవేక్షించడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా చూడాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా రైతులకు విత్తన ఎంపిక, కొనుగోళ్లలో పాటించాల్సిన విషయాలపై అవగాహన కార్యక్రమాలు రైతు వేదికల్లో చేపట్టాలని ఆదేశించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో లేబుల్ లేకుండా విత్తనాలు అమ్మేవారిని నియంత్రించే విధంగా చూడాలని కోరారు. రాష్ట్రంలో కూరగాయల విత్తనాల లభ్యత, దిగుబడులపై కూడా కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కూరగాయల విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో జర్మనీ యువతిపై అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆ కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, అత్యాచార ఘటనపై జర్మన్ యువతి ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు? హైదరాబాద్ పాండిచేరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ జర్మనీ యువతిపై అత్యాచార ఘటన కలకలం రేపింది. ఆమె 25 సంవత్సరాల జర్మనీకి చెందినటువంటి యువతి. ఆమె హైదరాబాద్ లో ఒక స్నేహితులు ఉన్నారు. గతంలో హైదరాబాద్ కు చెందినటువంటి యువకుడు ఆ జర్మనీలో ఆమెతో పాటు అక్కడ చదువుకున్నాడు. సో అక్కడ ఏర్పడినటువంటి పరిచయం తోటి ఆమె హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్ లో గత వారం క్రితం ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ అతని స్నేహితుడితో పాటు ఇక్కడ అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోనూ సరదాగా గడిపిన తర్వాత సోమవారం రాత్రి తిరిగి ఆమె జర్మనీకి ప్రయాణం అయింది. అయితే సిటీ మొత్తం తిరిగిన తర్వాత ఒక్కొక్కరిని తన ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్క అదే క్యాబ్ లో డ్రాప్ చేసుకుని వస్తూ చివరిగా ఆమె మీర్పేట వద్ద డ్రాప్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వైపుగా ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది. సో ఎయిర్పోర్ట్ కి బయలుదేరినటువంటి టైంలో మామిడిపల్లి వద్దకు రీచ్ అవగానే కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఆమె కారు సడన్ గా రోడ్డుపై ఆపి ఆమెపై ఆమె కారు నుంచి బయటికి లాగి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి క్యాబ్ తో పరారయ్యారు. అయితే ఆమె ఆ రాత్రి సమయంలో పోలీసుల్ని కాంటాక్ట్ అయింది. స్నేహితుల సాయంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెని రెస్క్యూ చేశారు. ఆమెని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తారు. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నారు. ఆమెని ఈ ఘటన పాల్గొన్నటువంటి ఒక అనుమానితుడిని ఆమె చెప్పినటువంటి వివరాల ఆధారంగా ఒకరిని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతని మీద విచారిస్తున్నారు. విచారించిన తర్వాత దీని మీద ఒక పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. సో ప్రస్తుతానికి అయితే ఆమె జర్మనీ యువతి పరిస్థితి
నిలకడగా ఉందని చెప్పారు. ఈ ఘటన సోమవారం రాత్రి అంటే నిన్న రాత్రి జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రత్యేక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒక అనుమానాన్ని మాత్రం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. నల్గొండలో సన్నబియ్యం పంపిణీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అయితే మరికొద్దిసేపట్లో ప్రారంభంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ నుంచి కూడా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కేంద్రంగా కూడా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎడవల్లి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, లబ్ధిదారులు ఉన్నారు. చెప్పండి, ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మీకు ఎలా దోహదపడుతుంది అనుకుంటున్నారు? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఉగాది పండుగ రోజు తెలంగాణలో ముఖ్యమంత్రి గారి చేతుల రేవంత్ రెడ్డి గారి చేతుల మీద హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన గత 10 ఏళ్ల నుంచి కూడా మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం అత్యధిక దిగుబడి వరి ధాన్యం పండించే రాష్ట్రంగా పేరున్నది. అయినా కానీ గత ప్రభుత్వాలు ఇవి కూడా ఇంతవరకు సన్నబియ్యం వేయలేదు. మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిన్న ఉగాది పర్వదినాన సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. సన్నబియ్యం ఈరోజు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేతుల మీదుగా ఎడవెల్లో ఇలా పంపిణీ జరగడం జరుగుతుంది. ఎందుకంటే సన్నబియ్యం మన బీద బిక్కి బడుగు బలైన వర్గాలు ఈ సన్నబియ్యం లేక దొడ్డు బియ్యం ఇస్తే అవి అమ్ముకోవడం, రైతులు కానీ ఎవరు కానీ తినకపోవడం, ఈ సన్నబియ్యం వల్ల చాలామంది రైతులకు కానీ కూలీలకు కానీ ఈ సన్నబియ్యం అందరూ మంచిగా తింటారు. ఈ సన్నబియ్యం పంపిణీ చేసినందుకు ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మా నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం వల్ల స్థానిక ఇక్కడ సన్నబియ్యం ఉపయోగం చాలా ఉంటుంది. ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు, ఆ దొడ్డు బియ్యం తినలేక దళారీలకు అమ్ముకొని చాలా మంది నష్టపోయారు. ఎక్కువ రేటు పెట్టి దుకాణాలలో కొనుక్కున్నారు. కాబట్టి సన్నబియ్యం ప్రభుత్వం ఇవ్వడానికి అందరు స్వాగతం. అన్ని బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, చిన్న కుటుంబాలు మొత్తం సన్నబియ్యం తినలేక చాలా బాధపడ్డారు. ఒక్కొక్క కాబట్టి సన్నబియ్యం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. మొన్ననే ఉగాది రోజున ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక్కడ మా మంత్రి గారు మా నల్గొండ జిల్లాని ఇవాళ ప్రారంభిస్తున్నారు. వారు ప్రారంభించిన తెల్లారే మేము అన్ని గ్రామాలలో కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. బియ్యం ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. మేలు జరుగుతాం పోటీ అన్ని హామీలలో ఇది గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఈ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. మన తెలంగాణలో ఫస్ట్ పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రి కోమటిరెడ్డి గారికి, మంత్రివర్గానికి మీ కూడా రుణపడి ఉండి వారికి స్వాగతం పలుకుతున్నాం. చెప్పండి, మీ గ్రామంలో ఎడవల్లి గ్రామంలో ఈరోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు గతంలో కూడా ఇచ్చారు బియ్యము, కానీ అవి దొడ్డు రకము ప్లస్ నాసి రకంగా ఉండటం వల్ల వినియోగదారులు దాన్ని వినియోగం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఆ బియ్యం తినలేక, ముక్కబోయిన బియ్యాన్ని తినలేక దాన్ని ఏం చేశారంటే బయట అమ్ముకోవడం, దుర్వినియోగం జరుగుతుండేది. అయితే ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వీరందరూ మంచి ఆలోచన చేసి పేదవారు మంచిగా వినియోగం చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి సన్నబియ్యం అయితే అందరూ వినియోగించుకుంటారు. కాబట్టి ఎందుకంటే మామూలుగా అందరు దొడ్డు బియ్యాన్ని తింటున్నారు రైతులు కూడా. అదే సన్నబియ్యం మన ఇంటికి వస్తే వినియోగదారులు మంచిగా వినియోగించుకుంటారు. దీనివల్ల అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఇలాంటి స్కీమ్ తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి మా గ్రామం తరఫున, మా అందరి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మొత్తంగా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అయితే అట్టహాసంగా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పర్వదినాన ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ఒక నల్గొండ జిల్లాలో కేవలం ఒక నల్గొండ జిల్లాలో చూసుకుంటే మొత్తం కూడా 4 లక్షల పైచీలకు రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో కూడా మొత్తం 13,85,000 పైగా ఈ లబ్ధిదారులు అయితే ఉన్నారు. 997 రేషన్ షాపులు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి స్థానికులు అదేవిధంగా లబ్ధిదారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమం కూడా అట్టహాసంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ సన్నబియ్యం పంపిణీ అట్టహాసంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్.
అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000కు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంతకుముందు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకుని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రతి ఒక్క కార్డుదారుడు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినారు అన్ని వివరాలు. రాష్ట్రంలో మొన్న ఉగాది పండుగ పూట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ షాపులల్లా ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాల్సిగా కోరుతా ఉన్నా. అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం పంపినంటే మేమైతే నాడు ఊహించలే. కొంతమంది పెద్దలకు మాత్రమే, పైసలు ఉన్నోళ్ళకు, ఆర్థికంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చుకొని తింటే తప్ప దొరకనేటువంటిది దొడ్డు బియ్యం వస్తే ఇంతకుముందే శ్రీనివాస్ గారు చెప్పినారు. డీలర్ల దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇస్తే కూడా తీసుకోని పరిస్థితి. ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను. నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం, తినే బియ్యం, ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగవచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం మాట సందర్భంగా మనవి చేస్తూ